బీజము బద్దలై చెట్టు కావాలి, దానికి అవకాశం ఇవ్వాలి. ఆ వాసనా బలం అన్నది లోపల ఉంటుంది. అందుకే మీరు చూడండి, కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎవరూ చెప్పక్కర్లేదు, ఏదో సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం అన్నారనుకోండి, వాడు తప్పట్లు కొడతాడు. వాడికి తప్పట్లు కొట్టు నాన్న భజన చెయ్యి అని మీరేం చెప్పక్కర్లేదు. చెప్పకుండా వాడు ఆ నామం చెప్తే తప్పట్లు కొడతాడు. ఇంకొకడు మీరు అలా నామం చెప్తుంటే తప్పట్లు కొడుతూ చిందులేస్తాడు. ఒక్కొక్కడు చిన్నతనంలో ఒక్కొక్క మూర్తి వంక చూసి అలా తాదాత్మ్యతతో చూస్తూ ఉంటాడు. ఎవడు చిన్నతనం నుంచి అలా చూస్తున్నాడో వాడికి వాసనా బలం కిందటి జన్మలోది తెచ్చాడు వాడు. అందుకే ఇప్పటికీ మీరు చూడండి, చాలా చిన్న వయస్సులో వాడికి రాగాలన్నీ తెలిసిపోయాయి అంటారు. అది ఎక్కడదంటే కిందటి జన్మలో సంగీతంలో ఉన్నటువంటి తాదాత్మ్యత, ఆ వాసన వాడికి ముట్టుకోగానే వస్తుంది. ఒక్కొక్కరికి చూడండి, భాగవతం పద్యాలు ఓసారి వింటే చాలు వచ్చేస్తాయి. ఎక్కడదంటే గత జన్మలో ఆయన భాగవతం అలా చదివాడు, అన్ని పద్యాలు ధారణ చేశాడు. ఆయనకి పోతన గారన్నా భాగవతం అన్నా అంత ప్రీతి. ఏ వాసన మనసు ఆకర్ణ పట్టుకుందో ఆ వాసనకి అనుగుణమైన పునర్జన్మనిస్తాడు. ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నప్పుడు ఆఖరి ఊపిరిలో అబ్బా ఏమి రామాయణం రా, ఏమి రామచంద్ర ప్రభురా, ఏమి సీతమ్మ తల్లిరా అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఈశ్వరుడు వాడు సాధనని ఇంకా కొనసాగించడానికి వీలుగా మహాపండితుడి కడుపున కొడుకుగా పుట్టిస్తాడు. ఎందుకని పుడుతూనే గురువు మహావిద్వాంసుడు దొరికాడు. ఇప్పుడు అతనికి ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది. ఆ అనుష్ఠాన బలం చేత జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు. ఇది ఎవరి యందు సాధ్యము అంటే ఒక్క మనుష్య జన్మ యందు. ఈ వాసన అన్ని వేళలా మంచివే ఉండవు, ఒక్కొక్క దాంట్లో చెడు వాసన కూడా ఉంటుంది. ఇన్ని మంచి ఉండనివ్వండి, ఒక్క చెడు వాసన ఉందనుకోండి, చెడు వాసన అంటే నా ఉద్దేశం ముక్కుతో పీల్చేది కాదు, గత జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి వాసనలలో ఒక్కటి ప్రమాదకరమైన ఆలోచన ఒకటి ఉందనుకోండి, అన్నీ ఆయనకి ప్రీతే, కానీ ఆయనకి ధనమునందు విశేషమైనటువంటి అపేక్ష. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆయన తనని తాను సంస్కరించుకోకపోతే జ్ఞాన కలునిలోని శారదయువులే. మీరక్కడ తాంబూలం పెడితే తప్ప ఆయన ఏం చెప్పడం, మీరు ఎంత ఇస్తారో చెప్తే తప్ప ఆయన సభకి రాడు. ఏమిటి ఉపయోగం? ఇప్పుడు అమ్ముకోవడానికి అదో వస్తువు అయింది. తాంబూలం పుచ్చుకోండి, తప్పేం లేదు, నేను కాదంటం లేదు. వాళ్ళు సంతోషంగా ఓ 1000 ఇచ్చారండి, నేను పుచ్చుకున్నానండి, నేనేం తప్పట్టట్లేదు. 10,000 ఇస్తే రామాయణం చెప్తానన్నాను అనుకోండి, చాలా ప్రమాదం అది. అప్పుడు ఏమైంది, రామాయణం తెలుసు కానీ ఆ డబ్బు కోసం రామాయణం తప్ప రామాయణం ధర్మం కోసం కాకుండా పోయింది. ఇలా ఒక్క వాసన చాలు మిగిలిన ఉన్న మంచి గుణాలని పాడు చేస్తుంది. దీన్ని ఎవరు పోగొడతారు అంటే మళ్ళీ దాన్ని చెప్పవలసింది ఎవరికి చెప్పాలంటే భగవంతుడికి చెప్పాలి. దాన్నే శరణాగతి అంటారు. నువ్వు గెలిస్తే మంచిదే. వాసనా బలం దేని చేత పోతుంది అంటే మహాపురుషుల యొక్క స్పర్శ చేత పోతుంది. పెద్దలతో కలిసి తిరిగితే ఆ ఉన్నటువంటి దోషం పోతుంది. చిచ్చి నేను ఇలా బతకూడదు అన్న బుద్ధి ఏర్పడిపోతుంది. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుక్కి ఒక లక్షణం ఉంటుంది, అది నడిచి వెళ్ళిపోతోంది అనుకోండి, ఇలా చెయ్యెత్తి ఆ తొండం ఎత్తి ఓ జాజి తీగ పీకుతుంది, ఇలా ముందుకెళ్ళి అక్కడ వేసున్నటువంటి ఓ చెట్టు కొమ్మ కిందకు వంచేస్తుంది. అలా విడుతూ అక్కడే పెట్టుకున్నటువంటి అరటిపళ్ళ అత్తలాలు అమ్ముతున్నటువంటి దుకాణంలోంచి అత్తలం తీసి నోట్లో పడేసుకుంటుంది. అదే పక్కన మావటి వెడుతూ అంకుశం పట్టుకున్నాడు అనుకోండి, అది ఇలా తొండం ఎత్తబోతున్నప్పుడల్లా ఇలా అన్నాడు అనుకోండి, కిందకి దించేసి ఊపుతుంది తప్ప దేన్ని పాడు చేయదు. పక్కన అంకుశం ఉన్న మావటి ఉంటే తొండం దింపేసిన ఏనుగుల మహాపురుషులతో కలిసి తిరిగిన సాంగత్య బలం చేత నీలో ఉన్న దుర్మార్గమైనటువంటి వాసనా బలము పాడవకుండా రక్షింపబడతాం. అది ఉద్భుతమవదు. అవడానికి ఒక అభిమానం అడ్డొస్తుంది. నేను ఫలానా గురువు గారి శిష్యుణ్ణి, ఆయన నడవడ ఎలా ఉంటుంది, ఆయన ఎలా ప్రవర్తిస్తారు, అటువంటి ఆయనకి శిష్యుడిగా ఉండి నేను ఇలా ఉండొచ్చా, నేను ఇలా ఉండకూడదు, నేను మార్పు చెందాలి అని ఏ దుష్కర్మ చెయ్యడానికి ప్రయత్నిస్తాడో వాసనా బలంతో, ఆ వాసనా బలం
మహాత్ముల యొక్క సంగము చేత విరుగుతుంది. ఇది ఇతర ప్రాణులకు ఎక్కడుంది? ఉండదు. ఒక మహాత్ముడి ఇంట్లో కుక్క అంత మాత్రం చేత సంఘం ఉందని చెప్పి దానికి ఏమైనా వస్తుందా? త్రివేణి సంగమంలో మొసలి, దానికి ఏమైనా స్నాన ఫలితం వస్తుందా? ఎవడు కాలెడతాళ్ళు లాగేద్దామని చూస్తూ ఉంటుంది. దానికి ఉండదు. ఆ సంఘం వల్ల ఉండేటటువంటి ప్రయోజనం ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది. అందుచేతనే మనుష్య ప్రాణి తరించగలడు, వాసనా బలాన్ని పోగొట్టుకోగలడు. మనకి భాగవతంలో ఒక లీల, చాలా చిన్న లీల. ఇది ఒక మంచి లేగ వినుడెంతయు నొప్పెడు నంచుడాసి తత్పదములు తోకయన్ బిగియగట్టి చలంగి వెలంగెమానిచో జదిగ నొక్క పెట్టుకొని చంపె కుమారుడు లేగ రక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని అర్వన ఖర్వలీలతో అంటారు పోతన గారు. ఒక ఆవు దూడ నోటికి బుట్ట వేస్తారు. ఎందుకని అంటే దూడకో లక్షణం ఉంటుంది, రుచి. అది కనపడ్డవన్నీ వెతుకుతుంది. మట్టికి వాసన ఉంటుంది, మట్టి తింటుంది. మట్టి తింటే కడుపులో ఏలుగు పాములు పెరుగుతాయి, పెరిగితే చనిపోతుంది దూడ. అందుకే బుట్ట వేసేస్తారు. రుచి వాసన ఈ రెండిటి నుంచి రక్షించడానికి, రుచి నుంచి రక్షించడానికి ఆవు దూడకి బుట్ట, వాసన వెలగపండు వాసన ఎవ్వరూ ఆపలేరు. అందుకే ఒకసారి కపిద్ధ వృక్ష రూపంలో రాక్షసుడు వస్తాడు, ఆవు దూడ రూపంలో వస్తాడు. ఈ రెండిటినీ ఎవరు చంపుతారంటే కృష్ణుడు చంపుతాడు. అంటే భగవంతుడి పాదముల దగ్గరికి వెళ్ళి ఎవడు శరణాగతి చేసి ఈశ్వరా నేను ఈ దుర్గుణం నుంచి బయటపడలేకపోతున్నానన్న విషయాన్ని అరమరిక లేకుండా త్రికరణ శుద్ధిగా మనసు విప్పి మాట్లాడి చెప్పుకుంటాడో వాడి విషయంలో పరమేశ్వరుడు జోక్యం చేసుకుని ఆ దుర్గుణం నుంచి వాడిని పైకెత్తుతాడు. అలా చెప్పుకోవడం శరణాగతి తప్ప ఊరికే చేతులు కట్టుకుని శ్లోకాలు చెప్పడం శరణాగతి కాదు. ధూర్జటి చేశాడు కాళహస్తీశ్వరుడి దగ్గర దేవాలయాలు అవిని అంటూ. ఆయన ఎవరో వచ్చేట ఉపన్యాసానికి ఎడదామంటారు. అలా వస్తుంటాడు, ఆయన చెప్తుంటాడు, ఆయనకి ఏం పనే పాడా, హాయిగా టీవీ చూద్దాం అంటూ. అప్పటికప్పుడు లొంగినట్టు ఉంటుంది, అప్పటికప్పుడు తిరగబడుతోంది. ఈశ్వర దీన్ని త్రుళ్ళనచవే, ఈ మనసుని నువ్వే లొంగ తీసుకోవయా, లొంగ తీసుకుని నేను సక్రమ మార్గంలో ఉండేటట్టు చెయ్యి అన్నాడు. అంటే తనకున్నటువంటి దుర్గుణములను పరమేశ్వరుడి దగ్గర మనసు విప్పి చెప్పి ఈశ్వరుడి యొక్క జోక్యాన్ని అభ్యర్థించి ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత తన యొక్క దుర్గుణముల నుండి తాను బయటపడడం కోసం చేసేటటువంటి ప్రార్థనకు శరణాగతి అని పేరు. అటువంటి శరణాగతి చేసి వాసనాబలం నుంచి పైకొస్తాడు, లేదు సాధన చేత పైకొస్తాడు. అరే నేను ఎందుకు చెయ్యాలి ఇలాంటి పని? ఎంతమంది పాడైపోయారు. గురువుగారు చెప్పిన ఒక్క మాట చాలు, మారిపోవాలి అనేటటువంటి ఆర్ద్రత హృదయమునందు కలగాలి తప్ప ఒకసారి ఆర్ద్రత కలిగిందా అంతే, ఆ మార్పు వచ్చేస్తుంది. భూమిలో తడి ఉందా, అందులో వేపగింజ వేశారా, జామగింజ వేశారా, మామిడి టెంక వేశారా సంబంధం ఉండదు, మొక్కొచ్చేస్తుంది. అసలు అది భూమి కాదు, అది ఇనపపళ్ళెం. దాని మీద ఏ గింజ వేస్తే ప్రత్యుత్పత్తి ఎందుకు వస్తుంది? అందులోంచి అంకురం రాదు. ఆర్ద్రత ఉందనుకోండి, రామకృష్ణ పరమహంస అంటూ ఉంటారు, మేకు తీసుకెళ్లి ఇనపదూలంలో కొట్టారనుకోండి, మేకు వంగిపోతుంది తప్ప మేకు వెళ్ళదు. గోడకి గుల్లతనం ఉంటే మేకెడుతుంది, లేనినాడు ఎందుకు ఎడుతుంది? అసలు మనసులో ఆర్ద్రత అన్నది కొంత ఉందనుకోండి, గురువు గారి ఒక్క మాట చాలు జీవితం మారిపోవడానికి. అందుకే భగవాన్ రమణులు అంటుండేవారు, మిగిలినటువంటి జంతువులు అరణ్యంలో ఎన్నో అరుస్తూ ఉంటాయి. అరుపులకి ప్రాధాన్యత ఏముంటుంది? అది అడవి కాబట్టి అరుస్తాయి. సింహం అలా కాదు, వచ్చి ఒక పెద్ద గర్జన చేస్తుంది. సింహ గర్జన విన్నాయా మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి. అన్ని జంతువులు పారిపోవడానికి సింహము యొక్క గర్జన ఎటువంటిదో గురువుగారి యొక్క మాట అటువంటి. వారు నా గురువు అన్న నమ్మకం నీకుంటే గురువు తప్ప, నేను గురువుని అని నేను మెళ్ళో ఓ బోర్డెట్టు కూర్చున్నాను అనుకోండి, నా మాట ఎందుకు పనికొస్తుంది? పనికిరాదు. నేను గురువునా గురువుని కానా అన్నది నన్ను బట్టి ఉండదు, నా యందు మీకున్న గురిని బట్టి ఉంటుంది. ఆయన మా గురువు గారు. ఒక ఆయన నన్ను గురువుగా స్వీకరించాడు అనుకోండి, నేను చెప్పిన మాటలన్నీ గురువుగారు చెప్పారా ఇలాగే బతుకుదాం అని బ్రతుకుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆయనలో మార్పు వస్తుంది. మార్పు రావడానికి కారణం శిష్యుని యొక్క గురి తప్ప గురువు యొక్క వైభవం కాదు. గురువు తన వైభవంతో మార్చడు, శిష్యుని యొక్క గురి వలన మారుతాడు. అందుకే నీ గురికి గురువు అని పేరు. గురి లేదనుకోండి, ఏదో కాసేపు శోభానాయుడు గారి నృత్యం చూడడానికి వెళ్ళినట్టు, పంతులు రమగారి పాటలు వినడానికి వెళ్ళినట్టు, ఓసారి ఆధ్యాత్మిక ప్రసంగానికి కూడా వెళ్ళొచ్చేటటువంటి వాడి మనసులో మార్పు ఎందుకు వస్తుంది?
ఓపెన్ ఎయిర్ కదండి, కాసేపు గాలి పీల్చుకుందామని వెళ్ళానంటే అందుకు ఎందుకు పనికి వస్తుంది ఆ ప్రసంగం? కాదండి, ఒక్క మాట అయినా విని జీవితం మార్చుకుందామని ఎవరైనా పంతంతో వచ్చాడు అనుకోండి, వాడికి పనికి వస్తుంది ఆ ప్రసంగం. కాబట్టి ఈశ్వరుడు అనకాపల్లి నన్ను ఎందుకు తీసుకెళ్ళాడు అంటే నేనేం చెప్పవలసి ఉంటుంది? ఎవరో ఎక్కడో ఒకడున్నాడు ఆర్తితో ఉన్నవాడు, వాడి జీవితం మారవలసిన అవసరం వచ్చేసింది. నన్ను శాసనం చేశాడు, ఏదో ఒక అడ్డు పెట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు. నీ మాటలలో ఒక మాటని దేన్నో పట్టుకుంటాడు, పట్టుకుని మారి తరించబోతున్నాడు. వెళ్ళు నువ్వని శాసనం చేసి నన్ను పంపుతాడు. ఇంత సభలో ఎవరు మారుతున్నారంటే నాకు కూడా తెలియాలని లేదు, తెలియవలసిన అవసరం కూడా లేదు. అది గురి ఎవరిలోంచి బయలుదేరుతోందో ఆ గురి ఉన్నవాడికి మాత్రమే యువతలవాడు గురువు అవుతాడు తప్ప గురువు గారు అని పిలిచినంత మాత్రం చేత గురువులైపోరు. అందుకే గురువు సైకిల్లో గాలి కొట్టు అని చెప్పి ఆఖరికి సైకిల్ చక్రంలో గాలి కొట్టేవాడిని కూడా గురువు అని పిలిచేయచ్చు. అభ్యంతరం ఏముంది? ఎవరిని గురువని పిలవాలో వారిని గురువని పిలవాలి. ఎవరి యొక్క మాటల వలన జీవితం మార్పు చెందుతుందో అలా మాట్లాడి ఆ మాట యందు మనకి గురి ఉంటే ఆయన గురువు. మా గురువు గారు ఎంతటి ప్రజ్ఞాశాలైనా కావచ్చు, నాకంటూ ఆయన మాటల మీద నమ్మకం ఉంటే కదా. మా గురువుగారు ఇలా బ్రతకరా అని ఒక మాట అంటే గురువుగారు చెప్పారు, నాకు అది శరణ్యం, అంతకన్నా నా జీవితానికి ఉద్ధారకం లేదు, ఆయన చెప్పారంటే నేను అలా బ్రతుకుతాను అని నేను విశ్వసించాను అనుకోండి, అప్పుడు గురువుగారి మాట నాకు పనికొస్తుంది. గురువుగారు చెప్తే పాప అమాయకులండి మా గురువుగారు, ఆయనకేం తెలియదండి అన్నాను అనుకోండి, ఇంకెందుకు ఆ గురుత్వం? గురువుగారిని పిలవడం ఎందుకు, ఆయనకేం తెలియదు అన్నాం ఎందుకు? ఇంకో పాపం తప్ప. కాబట్టి గురి అన్నది మన వైపు నుండి ఉంటుంది. మన వైపు నుండి ఉన్న గురి చేత అవతల వారి మాటలు మనని ప్రభావితం చేసి జీవితంలో మార్పు తెచ్చుకొనుటకు హేతువులైతే అప్పుడు గురిని పొంది గురువై ఆ గురువు యొక్క మాటల వలన మార్పు చెందుతాడు. ఇది ఈ వాసనా బలాన్ని పోగొట్టుకోవడం అన్నది ఎవరి వలన సంభవం అంటే గురువు యొక్క వాక్కు వలన సంభవము. ఎప్పుడో గురువుగారు చూశారు, తప్పురా నాన్న ఇంక చేయకా పని అన్నారు, అంతే మానేశారు. సదాశివ బ్రహ్మేంద్రులు మహావిద్వాంసులు, కామకోటి మఠానికి ఎవరు వెళ్ళినా ఓడిపోయేవారు ఆయన దగ్గర వాదనలో, అందరితో వాదించేవారు. ఎవరో వెళ్ళి గురువుగారికి చెప్పారు, అసలు మీ శిష్యుడు మౌనంగా కూర్చోడా, ఆయన ప్రశాంతంగా మౌనంగా కూర్చునే రోజు ఉంటుందా, ఇలా ఎప్పుడు వాదనలే చేస్తాడా అని. గురువుగారు పిలిచి అడిగారు, ఏరా నువ్వు మాట్లాడని రోజు ఉండదా అన్నారు. గురువుగారు ఈనాటి నుండి శరీరం పడిపోయే వరకు మాట్లాడను, గురువుగారి ఆజ్ఞ. సదాశివ బ్రహ్మేంద్రునికి మాట్లాడలేదు. అది గురు శిష్య సంబంధం అంటే, అది గురువు మీద శిష్యునికి ఉండేటటువంటి నమ్మకం అంటే. ఆ విశ్వాసం ఉన్నదే అది వాసనా బలాన్ని పోగొట్టేస్తుంది. గత జన్మలలో ఏ వాసనా బలం ఉండనివ్వండి, తప్పురా అని గురువు అన్న ఒక్క మాటకి వదిలిపెట్టేస్తాడంతే. అది సంస్కారమును పొందుట అన్న మాటకి అవకాశం ఎక్కడుంటుంది అంటే ఒక్క మనుష్య జన్మయందు మాత్రమే అది సాధ్యము, ఇతర జన్మల యందు సాధ్యము కాదు. కానీ మనుష్య జన్మకి పొటమరించి ఉండేటటువంటి పెద్ద ప్రమాదం ఒకటి ఉంది. ఏది ఆ ప్రమాదం అంటే శబ్ద స్పర్శ రస రూప గంధములు. ఈ ఐదిటికి లౌల్యముతో కలిపి మనుష్యులకు ఉంటాయి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకోవాలి, లౌల్యముతో కలిపి అన్నాను. లౌల్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎంత అనుభవించినా తనివి తీరకుండుట, అప్పటికి తృప్తి పొందినట్టుంటుంది. మళ్ళీ కాసేపాగి మళ్ళీ ఇంద్రియములతో దాన్ని అనుభవిస్తూ ఉంటుంది. మనసు ఇంద్రియములు అనుభవిస్తాయి, సుఖం యొక్క అనుభూతిని మనసు పుచ్చుకుంటూ ఉంటుంది. ఇది మిగిలిన వాటికి అలా ఉండదు. మిగిలిన ప్రాణులకు ఏదో ఒక ఇంద్రియమునందే లౌల్యం ఉంటుంది, అన్ని ఇంద్రియముల యందు ఉండదు. ఉదాహరణకి శబ్ద లౌల్యము, వినుట, దీనికి లౌల్యం ఎవరికి ఉంటుంది అంటే లేళ్ల యందు ఉంటుంది. లేడీ అని ఒక జంతువు, దానికి లౌల్యం ఉంటుంది. అందుకే వేటగాడు ఏం చేస్తాడంటే పెద్ద వల కింద వేస్తాడు, వేసి ఒక చెట్టు ఎక్కుతాడు. ఆయన ఏం పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కాదు, లతా మంగేష్కర్ గారు కాదు, ఆయన దాని మీద కూర్చుని పాట మొదలు పెడతాడు. ఎక్కడో గడ్డి పరకలు తింటుంటుంది లేడీ, తింటున్నది హాయిగా తినడం మానేసి తలెత్తి వింటుంది. దానికి ఎంత పిచ్చి పాట అనివ్వండి, పాట వినబడితే సంతోషం. అందుకని చెవిలా పెట్టే పాట ఎటు వస్తోందో అటువైపుకు పరిగెడుతుంది. ఈ చెట్టు మించి పాట వస్తోంది కదా,
ఆ పాట వింటూ పరిగెత్తడంలో ఆ వలలో పడుతుంది. ఆ వలలోంచి అది కానీ తప్పుకుందనుకోండి పారిపోతుంది. వెంటనే వేటగాడు వచ్చి ఏం చేస్తాడంటే చేతిలో దొంగ ఉంటుంది, ముందు కాళ్ళు విరగ్గొట్టేస్తాడు. ఆ కాళ్ళు విరగ్గొట్టేస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, దాన్ని తీసుకొచ్చి పక్కన పడేస్తాడు. ఆ తరువాత ఏం చేస్తారు అన్నది నేను పెద్ద విశేషంగా ఏం దాని గురించి వర్ణించక్కర్లేదు. కాబట్టి కేవలం శబ్దలౌల్యము, చెవియందు లౌల్యమున్నంత కారణం చేత లేళ్ల యొక్క జాతి నశించిపోతాడు. శబ్దస్పర్శ, ఏనుగు అంత గొప్ప ప్రాణి లోకంలో ఉండదు. ఏనుగుకున్నన్ని గొప్పతనాలు లోకంలో ఇంకా ఏ ప్రాణికి లేవు, అంత గొప్పది. అందుకే విఘ్నేశ్వరుడు అంతటి వాడు ఏనుగు ముఖంతో ఉంటాడు. సుముఖ అన్నారు, గజముఖ అనలేదు, సుముఖ, మంచి ముఖం అన్నారు. ఎందుకని? ఏనుగు ముఖం వంక చూస్తే చాలు లక్ష్మీస్థానం వంక చూసినట్టు. లక్ష్మీస్థానాల 5టిలో ఏనుగు యొక్క కుంభస్థలం ఒకటి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే మహావిద్వాంసులైన వాళ్ళని గజారోహణం చేయిస్తారు, ఏనుగు ఎక్కించి ఊరిరిగింపు చేయిస్తారు. కాబట్టి ఏనుగు సర్వోత్కృష్టమైన ప్రాణి కాదు. అసలు రహస్యం 3 ఉన్నాయి. ఆ 3 వంక చూసినప్పుడు మనం ప్రయత్నం చేసి మన మనసు వాటి దగ్గర పెట్టక్కర్లేదు, అవే మన మనసు లాగేస్తాయి. అలా లాగగలిగినటువంటి వాటిని 3టిని చెప్పారు. అందులో ఒకటి ఏనుగు, ఒకటి సముద్రం, ఒకటి చంద్రబింబం. ఈ 3 కూడా మన మనసుని అవి లాక్కుంటాయి. లాక్కుని మనం పరవశించేటట్టు చెయ్యగలవు. అందుకే విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో ఉంటాడు కాబట్టి మన ప్రమేయం లేకుండా మన మనసు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే చూడండి, ఏనుగు ఉందనుకోండి, ఆ బాలగోపాలం కూడా ఏనుగుని చూసి సంతోషిస్తారు. అటువంటి ఏనుగుకి ఒకే ఒక్క లౌల్యం ఉన్నది. దానికి ఏమిటి లౌల్యం అంటే, ఆడ ఏనుగుని చూస్తే ఎంత సంతోషం, అంతే ఆడ ఏనుగుకి కూడా. అందుకే అది ఏం చేస్తుందంటే కనీసంలో కనీసం ఒళ్ళు తీసుకెళ్ళి దాని ఒంటికేసి రాసుకోవాలి. రాసుకుంటే దానికి సంతోషం. ఇది ఎవరికి ఉంది అంటే మహాభారతంలో కీచకుడు గురించి చెప్తూ తిక్కన గారు విరాట పర్వంలో ఒక మాట అంటారు. తన్వి బొరిబొరి చూచు అంటారు. బొరిబొరి చూచు అంటే అదే పనిగా అటువైపు చూస్తుంటాడు ద్రౌపదీదేవి కోసం. బస్సెక్కినట్టు ఎక్కడం, తన శరీరం ఆడవాళ్ళకి తగిలేటట్టుగా ఒరుసుకుంటూ ఉండడం. రామాయణంలో రాక్షసుల యొక్క బుద్ధి చెప్తూ విచ్చుకత్తులు పట్టుకున్నటువంటి రాక్షసులు ఈ కాంతల యొక్క శరీరాల మీద తమ శరీరాల్ని పడేస్తూ ఉంటారు అన్నారు వాల్మీకి మహర్షి. కాంతాసు గాత్రాణి చ విక్షిపంతి అన్నారు. పరమ దుర్మార్గమైనటువంటి బుద్ధి, లేకి బలహీనత, అర్థం లేని జీవనానికి అదొకటి. ఆ ఏనుక్కదొకటే లౌల్యం. అది కనీసంలో కనీసం ఏనుగుని ఒరుసుకోపోతే ఉండలేదు. అందుకని ఏం చేస్తారంటే ఏనుగుని పట్టుకోవాలంటే అంత తేలిక కాదు. పెద్ద గొయ్యి ఒకటి తవ్వి దాని మీద బరువు ఎక్కితే విరిగిపోయేటటువంటి పుచ్చుకర్రలు పెడతారు. పెట్టేసి గడ్డంతా వేసేసి ఒక ఏనుగు బొమ్మను ఒక దాన్ని పెడతారు. పిచ్చి ఏనుగుకి ఎంత వెర్రంటే అది ఈ కర్రల మీదకు వస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా కర్రలు విరగలేదనుకోండి, అది బొమ్మ ఏనుగు దగ్గరికి వచ్చి ఒళ్ళు ఇలా ఒరుసుకుంటుంది. ఆ ఒరుసుకున్నప్పుడు బరువుకి ఇలా ఊగడంలో కర్రలు విరిగి గోతిలో పడిపోతాయి. పడిపోయిన తర్వాత ఇక ఒక వారం రోజులు నీళ్లు గడ్డి పెట్టరు. ఆకలితో అలమటించిపోయి ఎవడు నీళ్లు కాసిని కూరలు కాస్త చెరుకు కర్రలు తెచ్చి పెడుతూ ఉంటాడో వాడి మాటకి వశవర్తి అయిపోతుంది. దానికి ఇక్కడ పొడిస్తే బాధ, అంకుశం పెట్టి పొడుస్తుంటే తలలోంచి వచ్చే పోటు తట్టుకోలేక ఆ బక్కగా ఉన్నటువంటి మావటి వాడి మాటకి వశవర్తి అయిపోయి ఆఖరికి ఎంత భయం అంటే కట్టుకొయ్య దగ్గరికి వెళ్ళి తానే తొండంతో ఇనప గొలుసెత్తి ఇచ్చి మావటికి తన కాలెత్తి అక్కడ పెట్టి కట్టేయమంటారు. లేకపోతే పొడుస్తాడేమోనని భయం. అంత గొప్ప ఏనుగు ఏ బలహీనతకి లొంగిపోయింది అంటే కేవలముగా స్పర్శ సుఖానికి నశించిపోయింది. రస, చేప, దీనికి నాలుక మీద లౌల్యం ఉంటుంది. ఆ చేపలు పట్టేటటువంటి వాడు ఒక సూది ఒకటి తీసుకొచ్చి, మా చిన్నతనంలో తమిళేటి ఒడ్డును చూస్తూ ఉండేవాళ్ళం, గుండు సూది తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇలా వంచుతారు.
ఉంచి వానపాముని ముక్క కోసి దాని మధ్యలో ఇలా కన్నంలా ఉంటుంది, ఆ కన్నంలోంచి తొడుగుతారు ఈ గుండు సూదికి. తొడిగి దీని మీద ఒక చిన్న తేలికగా నీటి మీద తేలిపోయేటటువంటి ఒక పుల్ల ముక్క కడతారు. కట్టి ఓ కర్ర పట్టుకుని దాన్ని నీళ్లలో దింపి కూర్చుంటాడు. చేప కడుపు నిండా ఉన్నా సరే అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనకెందుకు లేదు అని వెళ్ళదు. ఈ వానపాము కనపడుతుంది దానికి, వానపాము ముక్క లోపల సూదుందని దానికి తెలియదు, గుండు సూదుందని. ఒక్కసారి కొరికి వెళ్ళిపోదాం అని వెళ్ళి ఆ గుండు సూది ఇలా యు ఆకారంలో ఉంది కదా, దాన్ని కొరుకుతుంది. ఎప్పుడైతే ఎర్రనుకుని ఇలా చటుక్కుని కొరికిందో ఆ సూది దాని నోట్లో పై దవడకి గుచ్చుకుంటుంది. గుచ్చుకోగానే గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైనున్న పేకబెత్తం కదులుతుంది. కదలగానే చేప కరిచిందని వాడికి తెలుస్తుంది. ఇలా అంటాడు. ఆ గుండు సూదితో కరుచుకున్న నోట్లోకి అది బాగా నొక్కుకుంటూ ఉండగా బాధతో వచ్చి బయటపడుతుంది. నోరు తెరిచి గుండు సూది తీసేసి అలా వదిలేస్తాడు. నీటి స్పర్శ లేక ఎగిరి 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 కొట్టుకుని చచ్చిపోతుంది. ఏ ఎరని తిందామని కొరికిందో ఆ చేప ఇతరులకు ఆహారం అయిపోతుంది. నాలుకంపు ఉన్నటువంటి లౌల్యానికి చేపల జాతి అంతా నశించిపోతుంది. శబ్ద స్పర్శ రస రూప దీపపు పురుగులను వస్తాయి. ఇంకెంత వర్షాకాలం ప్రారంభమైతే ప్రారంభం అవుతాయి. ఆ దీపపు పురుగులు ఎగిరి వచ్చి దీపాన్ని ఏదో తినే పదార్థం అనుకుని చాలా బాగుందనుకుని అక్కడికి వెళ్ళి వాలి ఆ రెక్కలు ఊడి కింద పడిపోయి ఇన్ని పెద్ద కుప్ప కింద పడిపోతాయి. ఇలాగా అంత కుప్ప కింద పడిపోయి ఇన్ని పడిపోతున్నాయని చూసినా కూడా వేరొక రెక్కల పురుగు మాత్రం వచ్చి ఆ దీపం మీద వాలడం మాత్రం మాందం. వస్తూనే ఉంటాయి, వాలుతూనే ఉంటాయి, పడిపోతూనే ఉంటాయి. కంటితో చూసి పొంగిపోయి లౌల్యమును పొంది ఆకర్షణ పొందేటటువంటి లక్షణము ఆ రెక్కల పురుగు యందు ఉన్నటువంటి కారణం చేత రెక్కల పురుగుల జాతి నశించిపోతుంది. ఇక మిగిలినది వాసన, ముక్కు. వాసన యందు లౌల్యం ఉన్న కారణం చేత కీటకములన్నీ నశించిపోతున్నాయి. కీటకాలకి పద్మ సుగంధం అంటే చాలా ఇష్టం. పద్మాల్లో ఉండే సుగంధం అంటే వాటికి ప్రాణం. అందుకని ఇవేం చేస్తాయంటే కీటకాలన్నీ వెళ్ళి ఆ పద్మాల మధ్యలో ఉండేటటువంటి దుద్దు దగ్గర తిరుగుతుంటాయి సువాసన కోసం. ఆ మత్తైనటువంటి వాసన పీల్చి పీల్చి పడుకుంటాయి. సూర్యాస్తమయం అయితే అందులో ఆ తుమ్మెద, కీటకము ఇవన్నీ ఉండిపోతాయి. ఆ పద్మము ఇలా ముడుచుకుపోతుంది. మంచి వాసన పీలుస్తూ సంతోషంగా తుమ్మెద అందులో ఉంటుంది. పద్మం ముడుచుకుంది. తుమ్మెద రెక్కలు బహుకోమలంగా ఉంటాయి, దానికి బయటికి రావడం తెలియదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.